చూస్తే ఆమ్లెట్ వేసుకోవాలనిపిస్తుంది, లేదంటే ఎగ్ కర్రీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఆ యువకుల్లో మాత్రం అలాంటి ఆలోచనలు అసలు రావు. ఎందుకు రావంటే వెజిటేరియనిజమో అని అనుకోవద్దు. ఈ స్టోరీ చూస్తే మీకే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. చాలా క్రియేటివ్ స్టోరీ ఇది. గుడ్ స్టోరీ. ఇది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కొండిపర్తి కృష్ణమాచారి ఇల్లు. స్వర్ణకారుడైన కృష్ణ ఉంగరాల తయారీలో మంచి టాలెంట్ సంపాదించారు. దాంతో అందరూ ఇన్ని ఉంగరాల కృష్ణ అని పిలుస్తున్నారు. పరిచయం అయిపోయింది కదా, ఉంగరాలు తయారు చేయకుండా ఈ కోడిగుడ్లతో ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. వృత్తి బంగారు ఆభరణాల తయారీ, కానీ ప్రవృత్తి మాత్రం సూక్ష్మ కళ, అంటే మైక్రో ఆర్ట్. ఆకారం మదిలో మెదిలిందంటే చాలు, దాన్ని గుడ్డుపైన ఇంకా చిన్న చిన్న వస్తువులపైన దించేస్తాడు. ఎలా నేర్చుకున్నాడు? అసలు ఎందుకు ఈ చిత్రకళపై ఇష్టం పెరిగింది? నేను డ్రాయింగ్ చేస్తుంటానండి. ఒకరోజు ఏదన్నా వెరైటీ బొమ్మ ఉందని చెప్పి నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఎగ్ కార్వింగ్ కనిపించాయి. ఇలాంటి ఎగ్ డిజైన్స్ చాలా ఆశ్చర్యపోయాను. ఇది మనం కూడా చేద్దాము, మనం కూడా చేసి యువతికి ఆదర్శం ఉందామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కావాల్సిన పరికరాలు ఆన్లైన్ లో తెప్పించుకొని చేయటం జరిగింది. చాలా అద్భుతంగా వస్తున్నాయి. చిత్రకళ ద్వారా సామాజిక అంశాలపైన కూడా చైతన్యం పెంచుతున్నారు. నేను ఇప్పుడు దాకా అబ్దుల్ కలాం గారి, ఇంకా గాంధీ గారి దండి మోర్చ్ అని, ఈ మదర్ అండ్ బేబీ దాని గురించి, ఇంకా హెల్మెట్ కూడా మనకి యువతకి ఏదైతే సమాజానికి ఏదైతే అవసరం ఉందో అలాంటి బొమ్మలు వేసి మెసేజ్ పరంగా నేను అందరికీ మెసేజ్ చేస్తున్నానండి. ఈయన సతీమణి శ్రీదేవి నుంచి మంచి సహకారం అందుతోంది ఈయనకు. ప్రతిభ గల యువత ప్రభుత్వాన్ని నిందించకుండా ఖాళీ సమయంలో తమ టాలెంట్ ని ప్రదర్శిస్తూ ఉపాధి పొందవచ్చని ఈమె అంటున్నారు. మన సొంతగా చేయొచ్చు కదా అని ప్రతి మనిషి, ప్రతి యువకుడు ఒక్క క్షణం ఆలోచిస్తే ఆలోచన పుడుతుందండి. ఆలోచన పుట్టిందంటే ఆసక్తి ఉంటే ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామండి. దానివల్ల కొంతవరకైనా నిరుద్యోగ సమస్య అనేది ఖచ్చితంగా తీరుద్దండి. మన నిరుద్యోగ సమస్యకి మనమే బాధ్యులం అనమాట. ప్రతి దాని మీద గవర్నమెంట్ మీద ఆధారపడి ఇది చేయాలని లేదండి. ఇప్పుడు మాకంటే ఇంకో వర్క్ ఉంది. ఇది మేము బిజినెస్ పర్పస్ గా కాకుండా మొదలు పెట్టాం కానీ ఇప్పుడు మార్కెటింగ్ చేస్తారా అని అడుగుతున్నారండి. మనకున్న స్వయం శక్తితోనే మనం ఉపాధి అవకాశం లాగానే అనిపిస్తుంది.
పట్టుకుంటేనే పగిలిపోయేలా ఉంటాది కోడిగుడ్డు. అలాంటి గుడ్డుపై బొమ్మలు వేస్తూ వెరీ గుడ్ అనిపించుకుంటున్నాడు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.